దసరా ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ చూడండి ఎంత అద్భుతంగా మా అపార్ట్మెంట్లో. అలాగే తర్వాత మా అపార్ట్మెంట్లో మా ఆంజనేయ స్వామి గుడి, సీతారామ లక్ష్మణ స్వామి గుడి. ఈరోజు పంతులు గారు లేటుగా వచ్చారు, అందుకని ముందు శివాలయానికి వెళ్ళిపోయాను. అదో శివాలయంలో చూడండి అమ్మవారిని అంతా డబ్బులతోటి అలంకరించారు. చూసారు ఎంత అద్భుతంగా ఉందో, చాలా మంచిగా అనిపించింది. వర్షం వచ్చింది కదా, వెళ్ళటం కుదరదేమో అనుకుంటే మా వారు కారులో తీసుకెళ్లారు కాబట్టి వెళ్ళగలిగాను ఇష్టంగా. చూడదు ఎంత బాగా చేశారు. అక్కడ యజ్ఞం కూడా చేస్తున్నారు. అంతా భవానీ మాత మాల వేసుకున్నాడు అందరూ. అది చక్కగా ఉందమ్మ, చూసారా. అది అక్కడ యజ్ఞం స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడే మొదలు పెట్టారు. తర్వాత శివాలయం అన్ని దర్శనం చేసుకున్నాను. అక్కడ అమ్మవారిని, ఆంజనేయ స్వామి, అందరూ వెంకటేశ్వర స్వామి అందరినీ చూడండి. ఈరోజు లక్ష్మీదేవి విశిష్టత గురించి చెప్పుకుందాం. అందరికీ తెలిసిందే, మరొకసారి తలుచుకుందాం లక్ష్మీదేవి విశిష్టత. నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతి కృతి అందరికీ తెలిసిందే కదా. ఇంకోటి అమ్మవారిది ఇంకోటి ఉంది, ధనలక్ష్మి దానలక్ష్మి అని, అది చదువుకుందాం. మనకి హిందూ సాంప్రదాయంలో ఇక సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకి, అలాగే సంతానానికి, ధైర్య సాహసాలకి, విజయానికి అధిదేవత లక్ష్మిగా భావిస్తాం, మహాలక్ష్మిగా భావిస్తామట. లక్ష్మీదేవి ఉంటేనే కదా మనం ఏ పనులైనా చేయగలం. అట్లా త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువునికి ఇల్లాలి కదా. ఇప్పుడు భృగుపుత్రిక అయినా, అంటే భృగు మహర్షికి పుత్రికని లక్ష్మి దూర్వాసిని శాపవశమున క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిందని. అలాగే జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులకు కష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలు ఇస్తుందని, హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతుందనటానికి ఆధారాలు ఉన్నాయన్నమాట. జైనులు అలాగే జైన మతస్థులు, మన హిందూ మతస్థులు అందరూ అలాగే నమ్ముతారు. ఇంకా ఋగ్వేద కాలంలో అదితి, రాక, పురంధ్రి అట్లా మొదటైన దేవతల్ని ఆరాధించేవారు. ఇంకా అధర్వణ వేదంలో సినీవాలి అనే దేవతను విష్ణుపత్నిగా చెప్తారన్నమాట. ఇంకా ఈ లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకి సృష్టి ఆది నుండి కూడా లక్ష్మి తోడుగా ఉన్నదని, ఆమె నిత్యాన పాయని అని, ఎన్నడూ విడువబడనది అని అర్థమట. లక్ష్మీనారాయణలు వేరు కారని అర్థమట అని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. సృష్టి యొక్క ఆదిలోనే మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువుకి కేతలికి కుమార్తెగా జన్మించిందన్నమాట. ఆమె భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు కదా. మరి అట్లా భార్గవి అంటాం కదా. తర్వాత ఒకమారు దూర్వాసిని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అప్పుడు అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవంగా చేసి వాసుకుని కవ్వపుత్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారన్నమాట. ఆ సమయంలో పాలసముద్రం నుండి అమ్మవారు ఉద్భవించింది కదా. అలా వచ్చినప్పుడు కామధేను వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. వాటితో శ్రీలక్ష్మీదేవి అవతరించింది. చంద్రుడు కూడా వచ్చాడు. పాలసముద్రంలో జనించింది కనుక ఆమె సముద్రరాజు తనయ అయిందన్నమాట. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడు అయ్యాడు కదా. ఇక్కడ ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడనమాట. విష్ణువు శక్తికి మాయకు కారణం, ఆయనకు లక్ష్మి తోడుంటూనే అంటారన్నమాట. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశాన్ని చెప్తారు. దేవి మహత్యంలో అయితే మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడుతుంది అన్నమాట. అలాగే రామావతారంలో సీతాదేవిగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడుగా, అలివేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడుగా ఉంది అంటారన్నమాట. చాలా మంది దేవతలకు వలనే లక్ష్మికి కూడా ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం అని, సహస్రనామ స్తోత్రం అని ఉన్నాయి. అధికంగా లక్ష్మి సంబోధించే నామాల్లో కొన్ని లక్ష్మి అని, సిరి అని, భార్గవి అని, మాత అని, పలుకు తేనెల తల్లి అని సంగీతం చెప్పుకునే వాళ్ళు అలా చెప్తారు. ఇంకా నిత్యాయన పాయని అని, క్షీర సముద్రరాజని అని, పద్మాక్షి అని, పద్మాసన అని, కమల అని, పద్మప్రియ అని, రమ, ఇందిర అనే నామాలు లక్ష్మీదేవికి భక్తులు వీటన్నిటితో మనం కొలుచుకుంటామట. ఈ జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుతమైన ఘట్టం. ఈ 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమం చూపించి హాలుడనే రాక్షసుని సంహరించిందన్నమాట. లోక స్థితకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మిగా భక్తులు అనుగ్రహిస్తారు.
ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయము లభిస్తుంది అన్నమాట. జగత్తంతా లక్ష్మీ స్వరూపమే. ఆమె పరమాత్మని మాయాశక్తికి సంకేతం అట. ఎవరి వద్ద స్థిరంగా ఉండదన్న కీర్తి కూడా ఆమెకు ఉంది. ఇంకా పట్టపగలు వంటి సత్యాన్ని, అంటే ఒక సత్యాన్ని, ధర్మాన్ని కనిపించనియని చెమ్మ చీకటికి ప్రతి ఏని గుడ్లగొప్పన ఆమె వాహనంగా చేసుకుంటుంది. అంటే అసలు చూడండి, అందుకే గుడ్లగొప్ప పెట్టారు కదా, అట్లా చేసుకుంటుంది. లక్ష్మిని మనం సత్వబద్ధంగా, సత్యయుతంగా ఉపాసిస్తేనే మాయలో పడకుండా ఉంటామట. స్థిరమైన లక్ష్మి అనుగ్రహాన్ని పొందగలం. ఏ దేవి క్రీగంట చూపు లేశమాత్రంగా పడితే బ్రహ్మాది దేవతలకు కూడా మహావైభవం సిద్ధిస్తుందో ఆ దేవి లక్ష్మీదేవి అన్నమాట. మహాదేవతలకే ఆమె అనుగ్రహం కావాలంటే ఇక సామాన్యుల మాట మనం చెప్పాలా? మనకు అమ్మ అనుగ్రహం ఎప్పుడూ కావాలి. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఎవరైనా ఏ రంగంలోనూ రాణించలేరు కదా. చదువుకోవాలన్నా, ఏదైనా లక్ష్మి తినాలన్నా, ఏదైనా అమ్మ ఉంటేనే కదా. మహాలక్ష్మి అగ్రగణ్యురాలు కావడంలో విశేషమంతా ఆ పేరులోనే ఉందన్నమాట. అందుకే మహాలక్ష్మి అయిందన్నమాట. అంటే సమస్త జగత్తు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కనుక ఆమె నిత్యం జగత్తంతటికి లక్ష్యం అవుతుందన్నమాట. సరస్వతి, పార్వతులను కొంతమంది మాత్రమే సేవిస్తుంటారు. త్రిమూర్తులు కూడా, ఇంద్ర దేవతలు కొంతమంది చేత కొన్ని సందర్భాల్లో, సమయాల్లో మాత్రమే సేవలు అందుకుంటూ ఉంటారు. లక్ష్మి అలా కాదు, చరాచరములన్నింటి చేత అన్ని సమయాల్లో కూడా పూజనీయంగా ఉంటుంది. ఆఖరికి దేవతాగ్రగణ్యులైన వారు నిత్యం కోరుతూనే ఉంటారు. శ్రీహరి కూడా ఆ తల్లి కోసం ఉగ్రమైన తపస్సు చేయవలసి వచ్చిందన్నమాట. ఆమె లేకపోతే ఎవ్వరికీ చైతన్యం ఉండదు కనుకనే ఆమె మహాలక్ష్మి అయింది. మహాతి అంటే గొప్పదైన దేవి కనుక ఆమెకు ఆ పేరు వచ్చిందన్నమాట. మహాలక్ష్మి అనేది వైకుంఠవాసిని, విష్ణుపత్ని. అక్కడ 4 చేతులతో ఉంటుంది. కానీ ఆమె మరెక్కడా కూడా వేల హస్తాలతో, వేల రూపాల్లో ఉంటుందన్నమాట. అక్కడ ఒక చోట ఎలా ఉంటుందన్నమాట. ఒక చోట ధైర్యలక్ష్మిగా, ఒక చోట ఆరోగ్యలక్ష్మి అని, ఒకసారి వరలక్ష్మి అని, ఒక చోట ధనలక్ష్మి అని, సూర్యునిలో తేజోలక్ష్మి అని, చంద్రునిలో జ్యోత్స్యలక్ష్మి అని, స్వర్గంలో స్వర్గలక్ష్మిని, రాజుల వద్ద రాజ్యలక్ష్మిని, గృహంలో గృహలక్ష్మిని, రూపవంతుల్లో సౌందర్యలక్ష్మిని, ఇలా విద్య, సంతాన, శౌర్య, సువర్ణ, ఉత్సాహాది గుణాల్లో అనేక అవతారాలు ఎత్తుతుందన్నమాట. ఇలాగా అమ్మకి ఇష్టం లేని పనులు ఏంటంటే మాసిన, చిరిగిన బట్టలు కట్టుకునేవారు, పళ్ళు శుభ్రంగా లేనివారు, తిండిపోతులు, కఠినంగా మాట్లాడేవారిని, ఎదుటివారిని కష్టపెట్టేవారు, సూర్యోదయ సూర్యాస్తమయాలు అంటే అమ్మవారికి శుభ్రంగా ఉండాలన్నమాట. అలాగే కఠినంగా కూడా ఉండకూడదని, ఇంకా సూర్యోదయ సూర్యాస్తమయాల సమయంలో కూడా నిద్రించరాదని, ఆఖరికి చక్రపాణి అయిన విష్ణువు కూడా ఈ పనులు చేసిన శ్రీ దేవత వారిని తప్పక వీడి దూరం అవుతుందని చెప్తారన్నమాట. లక్ష్మి అనుగ్రహం కలగాలంటే చెడ్డ పనులు విడిచిపెట్టి తీరాలన్నమాట మనం. ఇంకా సకల సద్గుణ భూషితుడు పురుషోత్తముడు అయిన శ్రీహరినే ఆమె వరించింది కాబట్టి కనుక లక్ష్మి మన వద్ద స్థిరంగా ఉండాలి అంటే కూడా మనం శ్రీహరి వంటి వారం కావాలన్నమాట. మనం మంచి లక్షణాలతో ఉంటే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి మనకు అనుగ్రహం ఎప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తాయి అన్నమాట. ఇంకా ఓం ప్రకృతి నమః అది అందరూ చదువుకునేది కాబట్టి ఇంకోటి ఉంటుంది, అది చదువుతాను. శ్రీ మహాలక్ష్మి విశేషమైన అష్టోత్తర శతనామావళి మాట. ఓం శుద్ధ లక్ష్మీ నమః, ఓం బుద్ధి లక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమః, ఓం వసో లక్ష్మీ నమః, ఓం కావ్యలక్ష్మీ నమః, ఓం గానలక్ష్మీ నమః, ఓం శృంగారలక్ష్మీ నమః, ఓం ధనలక్ష్మీ నమః, ఓం ధాన్యలక్ష్మీ నమః, ఓం ధరాలక్ష్మీ నమః, ఓం అష్టైశ్వర్యలక్ష్మీ నమః, ఓం గృహలక్ష్మీ నమః, ఓం గ్రామలక్ష్మీ నమః, ఓం రాజ్యలక్ష్మీ నమః, ఓం సామ్రాజ్యలక్ష్మీ నమః, ఓం శాంతిలక్ష్మీ నమః, ఓం దాంతిలక్ష్మీ నమః, ఓం శాంతిలక్ష్మీ నమః, ఓం ఆత్మానందలక్ష్మీ నమః, ఓం సత్యలక్ష్మీ నమః, ఓం దయాలక్ష్మీ నమః, ఓం సౌఖ్యలక్ష్మీ నమః, ఓం పాతివ్రత్యలక్ష్మీ నమః, ఓం గజలక్ష్మీ నమః, ఓం రాజ్యలక్ష్మీ నమః, ఓం తేజోలక్ష్మీ నమః, ఓం సర్వోత్కర్ష లక్ష్మీ నమః, ఓం సత్వలక్ష్మీ నమః, ఓం తత్వలక్ష్మీ నమః, ఓం బోధలక్ష్మీ నమః, ఓం విజ్ఞానలక్ష్మీ నమః, ఓం స్థైర్యలక్ష్మీ నమః, ఓం వీర్యలక్ష్మీ నమః, ఓం ధైర్యలక్ష్మీ నమః, ఓం ఔదార్యలక్ష్మీ నమః, ఓం సిద్ధిలక్ష్మీ నమః, ఓం బుద్ధిలక్ష్మీ నమః, ఓం విద్యాలక్ష్మీ నమః, ఓం కళ్యాణలక్ష్మీ నమః, ఓం కీర్తిలక్ష్మీ నమః, ఓం మూర్తిలక్ష్మీ నమః, ఓం వర్చోలక్ష్మీ నమః, ఓం అనంతలక్ష్మీ నమః, ఓం జపలక్ష్మీ నమః, ఓం తపోలక్ష్మీ నమః, ఓం వ్రతలక్ష్మీ నమః, ఓం వైరాగ్యలక్ష్మీ నమః, ఓం మంత్రలక్ష్మీ నమః, ఓం తంత్రలక్ష్మీ నమః, ఓం యంత్రలక్ష్మీ నమః, ఓం గురుకృపాలక్ష్మీ నమః, ఓం సభాలక్ష్మీ నమః, ఓం ప్రభాలక్ష్మీ నమః, ఓం కళాలక్ష్మీ నమః, ఓం లావణ్యలక్ష్మీ నమః, ఓం వేదలక్ష్మీ నమః, ఓం నాదలక్ష్మీ నమః, ఓం శాస్త్రలక్ష్మీ నమః, ఓం వేదాంతలక్ష్మీ నమః, ఓం క్షేత్రలక్ష్మీ నమః, ఓం తీర్థలక్ష్మీ నమః, ఓం వేదిలక్ష్మీ నమః, ఓం సంతానలక్ష్మీ నమః, ఓం యోగలక్ష్మీ నమః, ఓం భోగలక్ష్మీ నమః, ఓం యజ్ఞలక్ష్మీ నమః, ఓం క్షీరార్ణవ పుణ్యలక్ష్మీ నమః, ఓం అన్నలక్ష్మీ నమః, ఓం మనోలక్ష్మీ నమః,